जिला कलेक्टर निजामाबाद मिस्टर नारायण रेड्डी ने सहाफती बयान में बताया कि जिले में आज मजीद 3 कोरोना वायरस मुस्बित वाकयात पेश आए हैं। इसको मिलाकर जुमला जिले में 52 केस दर्ज हुए हैं। आज 103 प्राइमरी राब्तों की रिपोर्ट्स मौसूल हुई है, जिसमें से 100 नेगेटिव और 3 पॉजिटिव केस है। इसके अलावा जिला कलेक्टर ने वॉइस मैसेज के जरिए लोगों से खिताब करते हुए बताया कि दिल्ली जाने वाले 63 अफराद के 389 प्राइमरी राब्तों के नमूने टेस्ट के लिए भेजे गए थे। इनमें से सिर्फ 13 नमूनों की रिपोर्ट का इंतजार है। इन्होंने कहा कि इस पस मंजर में जिले की आवाम को समझना चाहिए कि आइंदा 10 दिन बहुत अहमियत के हामिल है। घरों से बाहर ना निकलने के लिए मुकामी आवाम की हदबंदी करना और हुकूमत के क़वायद पर सख्ती से अमल पैरा होना लाजमी है, जिसकी वजह से वायरस नहीं फैल रहा है और वो महफूज जोन में है। इन्होंने मजीद कहा कि डिस्ट्रिक्ट मेडिकल हेल्थ डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट बगैर किसी आराम के काम कर रहे हैं, ताकि मर्स की वबा को रोकने के लिए लॉकडाउन के उसूलों के मुनासिब नफाज को यकीनी बनाया जा सके। జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను మీ జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈరోజు అనగా 13 ఏప్రిల్ 2020 ఈరోజు మనకు 103 శాంపిల్స్ ప్రైమరీ కాంటాక్ట్ సంబంధించినవి పంపిస్తే అందులో 3 పాజిటివ్ రావడం జరిగింది. 100 కేజెస్కు నెగిటివ్ రావడం జరిగింది. అంటే దీంతో మనకు మన జిల్లాకు సంబంధించి టోటల్గా 52 పాజిటివ్ కేసు మొత్తంగా రావడం జరిగింది. అంటే ఈ టెస్ట్లో కొంత తక్కువ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా మన ఓవరాల్గా మన పాజిటివ్ కేసెస్ వచ్చి 52 అనేది చాలా పెద్ద సంఖ్య. మీకు అందరు కూడా తెలుసు, ఇవి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వారి యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్లో ఈ పాజిటివ్ కేసు అన్నీ రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం దాదాపుగా ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్కి సంబంధించిన శాంపిల్స్ అన్నీ ఒక 13 ఇంకా మనకు రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. మిగతా అన్నీ రావడం జరిగింది. అందులో మనకు 52 పాజిటివ్ రావడం జరిగింది, మిగతావి మనకు నెగిటివ్ రావడం జరిగింది. అంటే సుమారుగా 63 మంది ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళు, 389 వారికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్. సో నెక్స్ట్ వచ్చే ఈ 13లో కూడా కొన్ని పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 52 కేసులు అనేటివి మనకు చాలా పెద్ద ఫిగర్. మనకు రానున్న రోజుల్లో, అంటే రానున్న 10 రోజులు మనం నిజామాబాద్ యొక్క స్టేటస్ను, అంటే నిజామాబాద్లో వైరస్ వ్యాప్తిని మనకు అంచనా వేయడానికి ఇంకా 10 రోజుల సమయం పడుతుంది. అంటే 10 రోజుల తర్వాత అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, అంటే సేఫ్ జోన్లో ఉన్నామా, ఇంకా మనకు వైరస్ వల్ల ఇంకా ఏమన్నా వైరస్ యొక్క వ్యాప్తి పెరిగే అవకాశం ఉందా అని చెప్పడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ 10 రోజులు అనేటివి నిజామాబాద్ జిల్లాకు చాలా క్రూషియల్. మనం ఈ 10 రోజులు కఠినమైన లాక్డౌన్ గాన మనం పాటించినట్లయితే తప్పకుండా మనం ఎక్కడ కూడా, అంటే మనం ఇప్పటికీ మనకు ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ వీరికే పాజిటివ్ రావడం జరిగింది. టెరిషరీ అంటే లోకల్ వాళ్ళకి ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు. అయితే లోకల్ వాళ్ళకి ఎవరికైనా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే మీకు అందరూ కూడా తెలుసు, ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. 14 days అనేది ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. మనకు కొన్ని రోజులు గడిచాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే 10 రోజులు అనేటివి చాలా ముఖ్యమైన రోజులు నిజామాబాద్ జిల్లాకు. ఈ 10 రోజుల్లో మనకు ఎన్ని తక్కువ పాజిటివ్ కేసెస్ వస్తే మనం అంత తొందరగా ఈ వైరస్ బారి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ కేసెస్ తక్కువ రావాలి అంటే అదంతా కూడా ప్రజల చేతుల్లో ఉంది. అంటే ఈ వచ్చే 10 రోజుల్లో ఎంత కఠినంగా మనం లాక్డౌన్ పాటిస్తే అన్ని తక్కువ కేసులు రావడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి నేను నిజామాబాద్ జిల్లాలోని ప్రజలందరికీ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికే మనం జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న వైద్య అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, పోలీస్ సిబ్బంది, రైట్ ఫ్రమ్ మనకు హోంగార్డ్ దగ్గర నుంచి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, విఆర్ఏ, విఆర్ఓ, తహసీల్దార్సు, అదేవిధంగా పంచాయతీరాజ్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది,
పంచాయతీరాజ్లో పనిచేసిన శానిటరీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపాలిటీలో పనిచేసిన శానిటరీ వర్కర్స్, వారి యొక్క పైన ఉన్న సిబ్బంది, కమిషనర్సు, ఈ విధంగా ఎంపీడీఓస్ ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అంటే రిస్క్ జోన్లో పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో 20 కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ రెడ్ జోన్స్ ఏర్పాటు చేసుకొని మొత్తం నో మూవ్మెంట్ జోన్గా ప్రకటించుకున్నాం. ఆ ఏరియాలో ఈవెన్ ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా వీలైనంత వరకు డోర్ డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అక్కడ అసలు ఎక్కడ మూమెంటే ఉండరాదని కఠినంగా వెళ్తూ ఉన్నాం. సో అంటే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజల సహకారం అనేది చాలా ముఖ్యం. ప్రజల సహకారం ఉంటే తప్పక మనం ఈ యొక్క వైరస్ను జయించగలుగుతాం. సో దయచేసి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చే 10 రోజులు, నెక్స్ట్ 10 డేస్ అనేవి వెరీ వెరీ క్రూషియల్ ఫర్ నిజామాబాద్ డిస్టిక్. సో మీరు కఠినమైన లాక్డౌన్, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఒకటే మందు దీనికి, బయటికి రాకపోవడం. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. అత్యవసరం అంటే రోజు కూరగాయలకి రావడం, రోజుకు ఏదో హెడేక్ ట్యాబ్లెట్ కోసం రావడం, ఇది అత్యవసరం కాదు. మేము గమనిస్తూ ఉన్నాం, సండే వచ్చిందంటే మటన్ షాపులు అన్నీ రష్గా ఉంటున్నాయి, చికెన్ షాపులు అన్నీ రష్గా ఉంటున్నాయి. ఎస్, ఓకే, తీసుకెళ్ళండి, వద్దంటలేం. కానీ సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక వారం మనం మటన్ తినకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు, చికెన్ తినకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు. కానీ వైరస్ మీతో పాటు మీ ఇంటికి వస్తే మీ కుటుంబానికి జరిగే నష్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే రోజు 4 రకాల కూరగాయలు తినాల్సిన అవసరం లేదు. ఒక రకమైన కూరగాయలతో సరిపెట్టుకుందాం ఈ లాక్డౌన్ పీరియడ్ ముగిసే వరకు, ముఖ్యంగా ఈ 10 రోజులు. కానీ మనం 4 రకాల కూరగాయలు నాకు ఉండాలని మార్కెట్ చుట్టూ తిరుగుతూ పోతే ఇంటికి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా వైరస్ వచ్చే అవకాశం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, చిన్న చిన్న విషయాలకు రోడ్డు మీదకి రాకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు, ఇంట్లో ఉన్న మహిళలు, మీరు మీ ఇంట్లో నుంచి ఒకరిని బయటికి పంపిస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకు పంపిస్తున్నాం, అంత అవసరమా, ఇంట్లో ఉన్న వాటితో సర్దుకోలేమా అనే విషయాలు 1కి 10 సార్లు ఆలోచించండి. అత్యవసరం అయితే పంపండి, కానీ అన్ని రకాల జాగ్రత్తలు ఇచ్చి పంపండి. వెళ్ళి గుంపులో నిల్చోవడము, గుంపులో కలిసి కూరగాయలు కొనడము, గుంపులో కలిసి మెడిసిన్స్ కొనము, నిత్యావసర సరుకులు కొనడం, ఆ విధంగా చేయడం వల్ల సరుకులు మీ ఇంటికి వస్తాయి తప్పకుండా. కానీ సరుకులతో పాటుగా వైరస్ వచ్చే అవకాశం ఉంది. వైరస్ వస్తే మీ ఇంట్లో ఎవరికో ఒకరికి ప్రాణాపాయం జరిగితే మీ కుటుంబానికి కలిగే నష్టం ఎవరూ తీర్చలేనిది. సో దయచేసి అందరూ కూడా నెక్స్ట్ 10 డేస్ నిజామాబాద్ జిల్లాకు చాలా క్రూషియల్ డేస్. సో ప్రతి ఒక్కరు కూడా 100% లాక్డౌన్ను పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి. ఈ 10 రోజులు మనం కఠినంగా కానీ ఉన్నట్లయితే 100% ఈ యొక్క వైరస్ని జయించడానికి అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని పాటించాల్సిందిగా, అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క వ్యక్తికి రీచ్ అయ్యే విధంగా మీరు తెలియజేయాల్సిందిగా కూడా మీ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాను.